విదేశాల నుండి వలస వచ్చి బ్రిటన్లో స్థిరపడ్డటువంటి వాళ్ళల్లో వాళ్ళకి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళల్లో 33% మంది పిల్లలు అవకరాలతో పుడుతున్నారు. అంటే అనారోగ్యం పాలై పుడుతున్నారు, జన్యుపరమైనటువంటి జబ్బులతో పుడుతున్నారు. ఎందుకు ఇది అన్నటువంటిది ఆరా తీసినటువంటి బ్రిటన్ ఒక నిశ్చేష్టమైనటువంటి నిజాన్ని గ్రహించింది. మన దేశంలో మేనరికాలు అంటాం, చెల్లెలు కొడుకో చెల్లెలు కూతురో అక్క కూతురునో పెళ్లి చేసుకోవడాలు, మేనమామల్ని పెళ్లి చేసుకోవడాలు, మేన బావల్ని పెళ్లి చేసుకోవడాలు. ఈ సందర్భంగా కొన్ని రకాలైన జన్యు సమస్యలు వస్తాయని మనం చైతన్యపరిచి మ్యాక్సిమం ఆపాం. ఇప్పటికీ జరుగుతుంటాయి. గతంలో 100కి 80 అవి జరిగాయి, ఇప్పుడు 100కి 5-10 జరుగుతున్నాయి మేనరికాలు. అట్లాంటి వాటిట్లలో ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి నిజం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ఇతర దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళలో 100కి 99% మంది ఎవరయ్యా అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన. ఎందుకు వాళ్ళకి ఎట్లా వస్తుందంటే కజిన్ మ్యారేజెస్ అంటే ఇప్పుడు మన హిందూ సంప్రదాయంలో కానీ మరి క్రైస్తవ సంప్రదాయంలో కూడా అదే ఉందనుకుంటున్నాను నేను. ఏంటది? బాబాయ్ కొడుకు బాబాయ్ కూతురు, పెదనాన్న కొడుకు పెదనాన్న కూతురు అంటే అన్న చెల్లి ఇదే వరుస. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు. వాళ్ళు అన్నా చెల్లి మధ్యన పెళ్ళి ఏంటి చండాలంగా ఉండదు. బట్ ఆ సామాజిక వర్గంలో ముస్లిం సామాజిక వర్గంలో అక్కడ కజిన్ మ్యారేజెస్ అలౌడ్ అట. మరి అది ఇక్కడ కూడా ఉందేమో తెలియదు నాకు. అక్కడైతే ఉందట అది కజిన్ మ్యారేజెస్. సొంత పెదనాన్న కొడుకు సొంత పెదనాన్న కూతురు సొంత చిన్నాన్న కొడుకు చిన్నాన్న కూతురులో వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటారట. వాళ్ళ వలన ఈ జన్యుపరమైన సమస్యలు వస్తున్నాయని తేలింది.